ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగి కడాయి పెట్టి ఒక 3 చెంచాలు అయితే పులుసుకు కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. 3 చెంచాల నూనె వేసుకున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత జీలకర్ర ఒక చిన్న స్పూను, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక మినపప్పు వేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత 2 మిరపకాయలు అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పోపులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కలపాలి ఒకసారి. అల్లం 2 పచ్చిమిరపకాయలు పోపు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు పోపు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. చిన్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. దీన్ని దాంట్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత దీనిలో చామగడ్డలు వేసి బాగా కలపాలి. మనము పసుపు ఉప్పు వేసి ఫస్ట్ ఉడికించినందువలన రామగడ్డలు కొంచెం ఎల్లో కలర్లో ఉన్నవి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి పోపులో. ఈ 2 నిమిషాల పాటు నూనెలో వేగిన తర్వాత మూత పెట్టుకోవాలి. నిమిషాలు 2 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత తీసి ఒకసారి కలిగి పెట్టుకొని ఏదైతే నిమ్మకాయ అంతా పండు పులుసు నేను నానబెట్టుకున్నాను దీనిలో కొంచెం కారం వేసి ఒక 2 చెంచాల కారం వేయాలి. పులుపు కాబట్టి సరిపోయినంత కారం, మీరు ఎంత తింటారో ఆ పులుపుకు సరిపోరు కారం ఉప్పు వేయాలి. ఒక నిమిషం నూనెలో కారం వేగిన తర్వాత ఏదైతే మనం చింతపండు పులుసు వేసుకున్నామో దానిని దీనిలో వేయాలి.
నేనైతే ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకున్నాను. చింతపండులోకి తీసి గట్టిగా చిక్కగా పిసికిపోయాలి. ఇప్పుడు మంచిగా కలయబెట్టి కలపాలి. దీనిలోకి సువాసన మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం జీలకర్ర మెంతుల పొడి మీకు రెడీగా ఉన్నట్లయితే ఇంట్లో వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, లేదంటే వేపుకొని మళ్ళీ మిక్సీ వేసి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఒక చెంచా ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి దీనిలో కలుపుకోవాలి. కలిపి మంచిగా చింతపండు పులుసు చిక్కగా అయ్యేంత వరకు కొంచెము నూనె పైకి వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడకబెట్టాలి. పులుసు కాబట్టి పోపులో కానీ లాస్ట్గా కొంచెం ఇంగువ గ్యాస్ రాకుండా వేసుకోవచ్చు. కొత్తిమీర పైగా వేసుకొని చామగడ్డ ఉడికిందా లేదో ఒకసారి చూసుకొని కొత్తిమీర పైన చల్లుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది చామగడ్డ పులుసు. దీన్ని తీసి బౌల్లో వేసుకొని తెలంగాణ చామగడ్డ పులుసు రెడీ. దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కూర మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి.